ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా అని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా మరి రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యమని వెలుగులో నడుచుటకు నీ కృప దయచేసినందుకు వందనాలు ప్రభా. ఆయన నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 16వ అధ్యాయము. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవా విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమ విస్తరించును. వారందరి వారు అర్పించు రక్తపానీయాలను నేను అర్పించదను. వారి పేర్లను నా పెదవులు నెత్తను. నేను అర్పింపను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగము కాపాడుచున్నావు. 6. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. శ్రేష్టమైన వ్యవస్థాము నాకు కలిగాను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదును. రాత్రి గడియలలో నా ఆంతర్యమును నాకు బోధించుచున్నది. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టావు, నీ పరిశుద్ధుని కుదుపట్టనేయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి సంపూర్ణత సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మరి ఇందులో దావీదు మహారాజు తన జీవిత యాత్రలో మరి జరిగిన విషయాలు మరి కీర్తన గ్రంథము రచించబడిన రీతిగా మొదటి కొన్ని వచనాలు మనం చూసుకుందాం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేసి ఉన్నాను. దావీదు మహారాజు దేవుని గురించి గొప్ప సాక్ష్యం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవా, నిన్ను శరణు జొచ్చి ఉన్నాను, నువ్వే నాకు ఆధారం. నీ క్షేమము కంటే, నీ క్షేమాధారం కంటే నాకు ఈ లోకంలో ఏది లేదని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా ఈ లోకంలో ఎవరైనా క్షేమం కలగజేస్తున్నారా? క్షేమము ఈ లోకంలో భయంకరమైన భయంకరమైన దినాలలో ఉన్నాం. ఒకరు మీలో ఒకరు ఓర్చలేని వారు, ఒకరు పోకొడితే ఒకరు తట్టుకోలేని దినాలు. మరి అలాంటి దుర్దినాలలో జీవించుకుంటూ ఉన్నాం. నా తమ్ముడే కదా, నా సహోదరి కదా, నా అక్కే కదా, నా అమ్మే కదా, నా వాళ్ళే కదా అనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వాడిని అంటుంది నన్నే అన్నీ అలాంటి స్వభావం కలిగిన దినాలలో మనము జీవిస్తూ ఉన్నాము. మరి దావీదు మహారాజు దేవా, ఈ లోకంలో ఎవరు క్షేమం చేసేవారు ఎవరు లేరు, నీవే కదా నాకు క్షేమం కలగజేసేవాడు అని తను దేవుని గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వారికి శ్రమ విస్తరించును. అర్పించు రక్త ప్రాణార్పము నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను నెత్తను. నాకు దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు లేరని తను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగము కాపాడుచున్నావు. మనోహర స్థలము నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. మరి నువ్వే నాకు స్వాస్యమని దావీదు మహారాజు దేవుని గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు.
నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియల్లో నా ఆంతర్యము నాకు బోధించుచున్నది. సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. గనుక నేను కదల్చను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా ఉన్నది. ఈ లోకంలో మనకు దేవుడు మన మనసులో ఆత్మను పెట్టి ఉన్నాడు. మరి ఆయన తప్ప ఎవరు మరి కుడి పార్శ్వమున ఎవరు మన కుడి పార్శ్వమున ఉన్నాడు? ఎవరు లేరు. మరి ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం సురక్షితంగా నివసించుచున్నది. ఈ లోకంలో అపాయం లేకుండా మరి జీవించకుండా ఉంటున్నామా? ఉన్నట్లేమో ఏదో ఒక అపాయం సంభవిస్తుంది, ఏదో ఒక జబ్బు సంభవిస్తుంది. మరి ఏ విధంగా మనం ఉంటున్నాం? కానీ దేవుడు కాపాడుతున్నాడు అని ఆలోచన మనకున్నప్పుడు, దేవునిపై సంపూర్ణంగా అనుకున్నప్పుడు మనకు ఎలాంటి ఆపదలు సంభవించదు. మనమే చూసుకుంటున్నాం కాబట్టి ఈ లోకంలో ఆపదలు సంభవిస్తున్నాయి. దేవుడున్నాడని ఆలోచన లేకుండా ఈ లోకంలో మనుషులు జీవిస్తూ ఉన్నారు. మనకు ఈ సృష్టిని సృష్టించిన దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనంటూ ఉన్నాడనే నమ్మకం లేకుండా ఈ లోకంలో మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఎందుకనగా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖ సంతోషము కలదు. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టు. మనకు దేవుడు ఆత్మను మనకు పెట్టి ఉన్నాడు. పాతాళంలో విడిచిపెట్టవు అంటే ఏంది? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. మనలో పెట్టిన ఆత్మ ఆయనను ఆరాధించేవారు. ఆగు అశోక్, తర్వాత చదువు రేపని. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించునుగాక. ప్రార్థించుకొని. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు దేవా. ఈరోజు కోసం సిద్ధపరిచినందుకు స్తుతిస్తున్నాను. మా పనుల్లో మా భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేయండి. సులుగా చిక్కుబెట్టే శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి ప్రభా. మా ఆత్మను నువ్వు పాతాళంలో ఉంచకుండా దేవ కాపాడే దేవుడు వినేందుకు స్తుతిస్తున్నాను. నా కుటుంబం పట్ల సంపూర్ణంగా నీ కృప దయచేయండి. ఆయన మిమ్మల్ని కాపాడి నడిపించి నేను నామకీర్తి నిలబెట్టుకొని కోరుతున్నాను ప్రభా. ఎక్కడ మాకు మేమే ఏది తొందరపడి చేసుకోకుండా నాయన నీపై ఆధారపడి జీవించే కుటుంబంగా సిద్ధపరచమని కోరుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్థితిస్తూ మా కుటుంబాన్ని పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతరం నాశనమగునుగాక.